ఇది అప్డేట్ చూస్తే ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2025-26కు సంబంధించి 3,20,00,000 రూపాయల అంచనాలతో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ను రెడీ చేశారని సమాచారం తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదముద్ర వేయనున్నారు. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 2025-26కు సంబంధించి 3,20,00,000 రూపాయల అంచనాలతో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక సూపర్ 6 పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ను రెడీ చేశారని సమాచారం. ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదముద్ర వేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వార్షిక పద్దుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఈరోజు మరి కాసేపట్లో 10 గంటలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 గంటలకు కూడా ఉభయ సభలు అంటే ఈరోజు శాసనసభ, శాసనమండలి సభ కూడా ఈరోజు కూడా 10 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా బడ్జెట్ను కూడా ఈరోజు కూటమి సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. దాదాపు 2025-26కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ అంటే 12 నెలల కాలానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా మరి కాసేపట్టు కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా శాసనసభలో అంటే అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అటు చూస్తే శాసన మండలి కూడా మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆ బడ్జెట్ను కూడా ప్రవేశపెడతారు. అయితే దాదాపు ఈసారి మటుకు 3,20,00,000 కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈసారి చూసుకుంటే ప్రధానంగా ఈ బడ్జెట్ మటుకు ప్రధానంగా అభివృద్ధి, అలాగే సంక్షేమము, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా సమాచారం. దాదాపు ఈ బడ్జెట్లో మటుకు మరి కాసేపట్లో కూడా ఏపీ కేబినెట్ భేటీ కూడా సమావేశం కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు కూడా ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ఛాంబర్లో కూడా మరి కాసేపట్లో కూడా ఈ కేబినెట్ భేటీ జరుగుతుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా కూడా ఈ అసెంబ్లీ బడ్జెట్కు సంబంధించి కూడా రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సభలో పయ్యావుల కేశవ్ కూడా ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. దాదాపు ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే 3,20,00,000 కోట్ల
బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈసారి చూసుకునే మటుకు ప్రధానంగా సంక్షేమము, విద్య, వైద్యము, అలాగే ఇరిగేషన్, అలాగే ఇతర కార్యక్రమాలు కూడా ప్రధానంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి చూసుకుంటే మటుకు ఎప్పుడు ఉండే విధంగా కూడా ఈసారి భిన్నంగా మటుకు ఈ బడ్జెట్ను కూడా కూటమి ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టబోతుంది. అంటే ఈ బడ్జెట్ అంటే ఎలాంటి కాపీలు అంటే గతంలో చూసుకుంటే బడ్జెట్కి సంబంధించిన పెద్ద పుస్తకాలు కావచ్చు, ఇతర గ్రాంట్లు కావచ్చు, ప్రత్యేకంగా ఆ శాఖలకు సంబంధించిన బుక్లు కూడా ప్రింట్ చేసేవారు. అయితే ఈ ఖర్చును దృష్టిలో పెట్టుకుని కూడా ఆర్థిక శాఖ ఈసారి మటుకు ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెడుతుంది. కేవలం బడ్జెట్ ప్రసంగం మాత్రమే ఒక బుక్లెట్ రూపంలో మంత్రి పయ్యావుల దాన్ని చదవబోతారు. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈసారి బడ్జెట్ కూడా ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తారు. అంటే ప్రధానంగా చూసుకుంటే అయితే రాజధాని ప్రాంతం అమరావతి ఉందో అమరావతికి పూర్తిగా నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి సంబంధించి కూడా అమరావతికి పూర్తిగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్ర సహకారంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా దాన్ని లక్ష్యంతో కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే అటు హంద్రీనియో కావచ్చు, ఇటు వంశీధార ప్రాజెక్టు కావచ్చు, అలాగే వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇలా రాష్ట్రంలోని ఏదైతే కొన్ని నిధులతో కూడా పూర్తయ్యే అవకాశం ఉంటాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా సంక్షేమ పథకాలపైన కూడా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకంలో భాగంగా ఆ పథకాలు అమలు చేసే దిశగా కుటుంబ సర్కార్ ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం అయితే ఉందో అదంటే ప్రతి స్కూల్లో చదివే పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం పథకం అమలు చేసేలా కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల మేలో కూడా ఆ పథకాన్ని తల్లిలకు కూడా తల్లికి వందనం పేరుతో కూడా కుటుంబ సర్కార్ అందించబోతుంది. ఇది ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాంతో చూసుకుంటే అలాగే రైతులకు అన్నదాత కండగా కూడా ఒక స్కీమ్ను కూడా త్వరలో ప్రవేశపెట్టబోతుంది. అంటే కేంద్రం ఇచ్చే నిధులతో పాటు 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 కలిపి మొత్తం 20,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతుకు అందించేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా అందించగా కూడా అన్నదాతలను ఆదుకునేలా కూడా ఈ పథకాన్ని తీసుకోబోతుంది. ఇది కూడా త్వరలో రాష్ట్రంలో తీసుకురాబోతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర బడ్జెట్లో అన్ని శాఖలకు అన్ని కేటాయింపులు కూడా ఈసారి సమతూకంగా ఇచ్చే విధంగా కూడా ఈ బడ్జెట్ను రూపొందించారు. ఎందుకంటే కేంద్రం నుంచి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. అంటే రాష్ట్రానికి సంబంధించి కూడా ఏ పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుంది, అలాగే ఇతర అభివృద్ధి పథకాలకు సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందిస్తుంది. కాబట్టి ఒక క్లారిటీతో కూడా ఈ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని శాఖల నుంచి కూడా సంప్రదింపులు చెప్పి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ను రూపొందించింది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఈ రోజు జరిగే ఇటు వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాదాపు 48,000 కోట్లతో అయితే వ్యవసాయ బడ్జెట్ దాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఇక్కడ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అసలు శాసన మండలిలో మంత్రి నారాయణ కూడా వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.